లేడీస్ డ్రెస్లు వేసుకొని మీరు కొన్ని స్నానం చేయడం, ఆ డాన్స్ చేయడం, అమ్మాయిలాగా రొమాంటిక్ గా ఇటువంటి వీడియోస్ కూడా చేస్తారు. పిచ్చి వచ్చింది చూడండి, ఇది ముందు, ఇది బ్యాక్. ఇక్కడ పోయినా కూడా శారీ కట్టుకొని స్టేజ్ ఎక్కుతారు, శారీ కట్టుకొని రీల్స్ చేస్తున్నారు, శారీ కట్టుకొని కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు. ఉప్పల్ బాలు కంప్లీట్ గా ఏమన్నా చేంజ్ అయిపోయాడా లేకుంటే బాలులానే ఉన్నాడా అని కొందరికి డౌట్ అనుమానంగా ఉంది. నేను టైం పాస్ కు రీల్స్ చేశా, ఫన్నీగా పిచ్చిగా. నేను ఏదో మిస్టేక్ లా గోవా ఒక ఆయన తీసుకెళ్తే సరదాగా ఆయండి నేనండి ఉప్పల్ బాలండి గోవాకి వచ్చాను వెళ్ళిపోయాను అరిశాను. ఆ వీడియో వైరల్ అయి ఫేమస్ అయితే నేను అనుకోలేదు, ఇలా టీవీలో కనిపిస్తా అందరినీ కలుస్తా అనుకోలేదు. ఉప్పల్ బాలుకి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, నిజమేనా? నాకు ఇక్కడికి వచ్చినాక 2-3 అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకుంటాను మస్తు బాగా అడిగారు, కానీ నేను చేసుకోనని చెప్పి. ఎందుకంటే నేను నా టీచర్ ప్లాన్ వేరే ఏంది నీ టీచర్ ప్లాన్? మా ఫ్యామిలీ సెట్ అయినాక చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్యూచర్ కాదు టీచర్ ప్లాన్. హైదరాబాద్కి వచ్చి అట్లా ఎవరికి చెప్పకుండా ఏడ్చిన రోజులున్నాయి. ఒక రేకుల రూమ్ లో ఉండేది, రెంట్ కట్టకుండా, ఫుడ్ లేకుండా కూడా ఇక్కడ కూడా పండుకున్నాను. చిన్న గ్యాస్ ఉండేది, అప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకునేది. 8 రూపాయలు 9 రూపాయలు కేజీ ఉంటుండే బియ్యం. అవి ఒక 10-15 కిలోలు వేసుకుని నెలంతా సరిపెట్టుకునేది. గిన్నెలు, బాత్రూమ్ దోమడము, బట్టలు పిండడం అలాంటి వర్క్ చేస్తున్నా. క్యాంటీన్కి వెళ్ళడము, పెళ్లిళ్ళు డాన్స్ చేయడము, క్లీన్ చేయడానికి, ఆకులు తీయడం, చెత్త తీరడం వెళ్ళేవాళ్ళు. 200, 300, 150 అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అవి తీసుకుని ఇంకా జమ చేసుకుని రెంట్ కట్టుకుని మిగతా డబ్బులు మా అమ్మ నాన్నకి పంపించేవాళ్ళు. ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామన్న థాట్ వచ్చింది ఎప్పుడైనా? ఎంత నష్టమైనా సరే, నేను కూలి పని చేసుకున్నా సరే, బాత్రూమ్ కడిగినా సరే నేను సాధిస్తాను ఏదో ఒక రోజు అని చెప్పి కష్టపడి పని చేసిన. ఫుడ్ కోసం నేను కొన్ని రాత్రి లేచి పండుకోలేకపోయినా, నీళ్ళు దాగి వండుకున్న పరిస్థితి ఉండే. నాకు సిగ్గుపడలేదు. నేను బాత్రూమ్ కడిగినా చెప్పినా, నేను గిన్నెలు దూరినా చెప్పినా, నేను ఆడవాళ్ళ బట్టలు విండినా, ఎన్నో రకాలుగా వర్క్ చేసిన. నేను ఫేమస్ కానప్పుడు నన్ను కుక్క కూడా దేకలేదు. సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసు. నేను మందిని మోసం చేసి బతకట్లేదు. కోట్లు లక్షలు సంపాదించాలని ఆశలు లేవు. పూటకి వెళ్తే చాలు. చచ్చిపోయినప్పుడు ఏం తీసుకుపోమబ్బా, ఉన్న రోజులు 10 మంది గ్రేట్ అనేలా బతకాలని మాకు కోరుకుంటున్నాను. మీరు ఇమ్రాన్ గారితో కూడా వీడియోలు చేశారు కదా, అప్పుడు మీకు తెలుసు ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన కూడా పేరు బయటకు వస్తారు ఇమ్రాన్ పేరు. వాడు పెద్ద దొంగ, డబ్బులకు సాయం చేస్తే ఇక్కడ కోట్లు దిగి తిన్నాడు. తెలుగులో అందరూ దేవుడు అన్నారు వాడిని. ఇప్పుడు వాడిని నిజం స్వరూపం అన్నారు. మేము ఫేమ్ ఉన్నప్పుడు మా వెనకాల లాస్ట్ లేవాటోడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ పోయి మందిని మోసం చేసిండు. కానీ అంతకుముందు వేస్ట్ గాడు, పెద్ద చిల్లర్ గాడు ప్రశాంత్. వీళ్ళు లక్షలు దిగి బిల్డింగ్లు కట్టుకుని, కాలు కొని, బెంచ్ కాలు తిరిగి, వెనక డబ్బులు కోట్లు దిగిరు. మరి ఎంతమంది ప్రజలు చచ్చిపోయి ఏడుస్తున్నారు, అవి చూస్తలేరు. వీళ్ళు బెట్టింగ్ అప్పులు చేయమని చెప్పి చెప్పమంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా చేస్తారు? మరి మా కాపర్ వచ్చి మీరు చేయలేదే మరి. హలో, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. సో ఇప్పటివరకు మన పోడ్కాస్ట్లో ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ చేసాం. బట్ పోడ్కాస్ట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది? సో ఎంటర్టైన్మెంట్ కా బాబ్ నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాలే కాదు, ఈయన ఇండియాలో కూడా అందరికీ తెలుసు. సో అంత ఫేమస్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈయన రీల్ని స్కిప్ చేయకుండా చూసే ఏకైక వ్యక్తి. హీఈస్ none other than ఉప్పల్ బాలు. హాయ్ బాలు. హాయ్, హౌ ఆర్ యు హ్యాండ్సమ్? ఐఎమ్ గుడ్ బ్యూటీ. ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ బావా. బాగున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై షో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి అంటే ఉప్పల్ బాలుని ఇప్పటిదాకా అందరూ ఇంటర్వ్యూస్ చేశారు, బట్ పోడ్కాస్ట్ మాత్రం ఎవరు చేయలేదు. సో నాకు తెలిసి ద వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ నేనే అనుకుంటా. రియల్లీ ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను.
ఓకే. చాలా యూట్యూబ్ ఛానల్ ఇలా చేయలేదు. యా, నాకు తెలిసి మనం ఇంటర్వ్యూ చేసి ఒక 8 years అయింది అనుకుంటా కదా, 7 years అనుకుంటా. లేదు, 6 years అయితే. 6 years. సో ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ బాలు డార్లింగ్తో మళ్ళీ ఎలా నా పోడ్కాస్ట్ చేస్తున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత చూడడం. సో బాలు చెప్పండి. సో బాలును అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైనర్, ఒక కామెడీ ఇదే కనిపిస్తుంది. బట్ అన్ని యాంగిల్స్లో జనాలకి అన్ని యాంగిల్స్ నుంచి కూడా అంటే ఒక ఎమోషన్స్ కూడా ఉంటాయి. సో కామెడీ పండించే బాలు ఈరోజు ఎమోషనల్ అవుతాడా కాడా అనేది మన పోడ్కాస్ట్. నిజానికి నీకు అటువంటి ఎమోషనల్ డేస్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ అంటే నా లైఫ్లో నేను ఫుడ్ లేనప్పుడు అలా బాధపడిన కొన్ని ఉండే సందర్భాలు. ఏంటవి కొన్ని మాతో పంచుకో. నా లైఫ్లో ఏంటంటే నాకు ఎక్కువగా అంటే ఫుడ్ దొరకపోవడం, నా జీవితంలో ఫుడ్ కోసం నేను బాధపడ్డా. నా లైఫ్లో డబ్బు అలాంటివి ఏమి ఆలోచించలేదు. నాకు ఒకప్పుడు ఈ ఊర్లో ఉన్నప్పుడు మేము కంట్రోల్ బియ్యం తినేది, వచ్చే ఒక 8 కిలోల దాకా వచ్చేవి. మా ఇంట్లో 6 మంది ఉండేది. ఆ నీళ్ళు వచ్చే వరకు 6 కిలోల బియ్యం తినేవాళ్ళం, కొన్ని వండుకొని. కానీ నాకైతే అన్నం దొరకకపోయేది. నేను మా గల్లీలో చిన్నపిల్లలు తింటుంటే దుసుకపోవడము, వాళ్ళతో పాటు రొట్టెలు ఎత్తుకపోవడం అలాంటివి చేసేవాడిని. ఆ ఫుడ్ కోసం చాలా ఏడ్చి పండుకున్న రోజులు ఉన్నాయి నా లైఫ్లో. ఫస్ట్ అంటే అదొక్కటే చాలా బాధపడ్డదంటే. అంటే అన్నం కూడా దొరకని పరిస్థితి నీకు ఎందుకు ఏర్పడింది? అంటే మా దగ్గర అప్పుడు మేము అంత రిచ్ కాదు, పేదోళ్ళం అన్నట్లు. మాకు విలేజ్లో చిన్న ఇల్లు ఉంది. డాడీ మేము యాదవ్స్, మా నాన్న గొల్లు కాసేవాడు. మాకంటే ఆ టైంలో ఇక డబ్బులు లేవు, అలా తినడానికి మాకు బతికెళ్ళి కూలి చేస్తేనే, ఒక పూట పని చేస్తేనే ఫుడ్ వెళ్ళేది. ఆ పరిస్థితిలో ఉన్నాం అప్పుడు మేము. ఏం చేస్తుంది అమ్మ నాన్న ఏం చేసేవారు? అమ్మ కూలి పనికి వెళ్ళేది, డాడీ గొర్రెకాడికి వెళ్ళేవాడు, అన్నయ్య ఖాళీ తిరిగేవాడు. ఎంతమంది మీరు? మేము మొత్తం 4 members, 5 members ఉంటే ఒక అక్క చనిపోయింది, ఒక అక్క, అన్నయ్య, చెల్లి, నేను. ఇప్పుడు 4 ఉన్నాం, మొత్తం 5 members. ఒక ఆమె చనిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? అక్క భర్త చనిపోయిండు, కూలి పని చేస్తుంది. ఇప్పటికీ ఒక కొడుకు పుట్టాడు. అన్నయ్య ఆటో నడిపిస్తారు, 3 ఆడపిల్లలు. ఇంకా చెల్లెలకి 2 మగ పిల్లలు. ఇక్కడ వెళ్ళిపోయినారు మా బావ కార్ డ్రైవర్. ఓకే. సో నేను హైదరాబాద్ వచ్చేసినావు కంప్లీట్గా? నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఆఫీస్ బైక్లో పని చేసుకుంటూ ఇక నెలకు 2000, 3000 ఇట్లా వర్క్ చేశాను. ఆ డబ్బులతోటి మా ఇంటిలో పంపించడము. మా నాన్నగారు చనిపోయారు, మా డాడీ లేడు, మా డాడీ మరణించాడు. ఆ తర్వాత ఇక అమ్మ బాధ్యత నేనే చూసుకుంటాను. ఇక అమ్మకు నెల అయింది, గోళ్ళకు డబ్బులు, ఇక బట్టలకు డబ్బులు, ఆమె ఫుడ్ డబ్బులు మొత్తం నేను పంపిస్తాను. అక్కంటే భర్త చనిపోయింది, కూలి పని చేస్తాను కాబట్టి ఆమె తిప్పలు ఆమె భర్త అని చెప్పి మా అమ్మ నేను మా అక్కని చూసుకుంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరిని చూసుకుంటున్నా, మళ్ళీ మా అన్నయ్య పిల్లల్ని. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ అంతా నువ్వేనా? ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి నాకు వచ్చిన డబ్బులతో నెలకు ఒక 10,000, 20,000 వస్తే అవి నేను నెల రెంట్, ఫుడ్కు మా ఊళ్ళో ఒక 5,000, 10,000 పంపించి ప్రస్తుతానికి బతుకుతున్నాను. ఇప్పుడైతే అన్ని ఆఫర్స్ అయితే లేవు. సో ఈడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి అట్లా ఎవరికి చెప్పుకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయా? నేను హైదరాబాద్కి వచ్చి రెంట్ కట్టకుండా, ఫుడ్ లేకుండా కూడా ఇక్కడ కూడా పండుకున్నాను. వేరే వాళ్ళ ఇంట్లో గిన్నెలు, బాత్రూమ్ దోమడము, బట్టలు వినడం అలాంటి వర్క్ చేస్తుంటే చాలా మంది అన్నారు, ఏంటి బాలు నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, ముద్దుగున్నావు, చదువుకున్నావు, ఏమన్నా మంచి జాబ్ చేయకపోయినావు అంటే. నాకు చదువు రాదు, నాకు జాబ్ చేయడం ఏం నాకు వచ్చే పని అని చెప్పి నేను ఒక 2-3 ఇళ్ళల్లో పనిచేసేవాడిని. నెలకు ఒక 6-7 సంపాదించేవాడిని. సంపాదిస్తే నా రూమ్ రెంట్ అప్పట్లో 1000 రూపాయలు. ఒక రేకుల రూమ్లు ఉండేది, చిన్న గ్యాస్ ఉండేది. అప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకునేది. 2 రూపాయల కిలో లేకుంటున్నప్పుడు 8 రూపాయలు, 9 రూపాయల కేజీ ఉంటుండే బియ్యం. అవి ఒక 10-15 కిలోలు వేసుకుని నెలంతా సరిపెట్టుకునేవాడిని. కొంచెం వండుకొని అట్లా వర్క్ చేసేది. ఎవరన్నా ఈ క్యాంటీన్కి వెళ్ళడము, పెళ్ళిళ్ళ డాన్స్ చేయడము, క్లీన్ చేయడానికి, ఆకులు తీయడం, చెత్త తీరడం వెళ్ళేవాడిని. వెళ్తుంటే ఇక అట్లా 200, 300, 150 అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అవి తీసుకుని ఇంకా జమ చేసుకుని రెంట్ కట్టుకుని మిగతా డబ్బులు మా అమ్మ నాన్నకి పంపించేవాళ్ళు మా డాడీ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్ మా డాడీ లేడు కాబట్టి ఇంకా అమ్మని చూసుకుంటున్నా. ఓకే. సో ఇది కాకుండా నీకు బాగా గుర్తుండిపోయిన ఇంకేదన్నా మెమరబుల్ మూమెంట్ కానీ సాడ్ మూమెంట్ కానీ ఏదైనా ఉందా? షాడు అంటే నాకు లైఫ్లో మా డాడీని డబ్బులు లేక బతికించలేకపోయినా కాబట్టి అదొక్కటి చాలా నా లైఫ్లో గోల్ ఒకటి. ఎందుకంటే మా డాడీ ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు మా డాడీని. అంటే మా డాడీ చెప్తుంటే ఫోన్ లేని లైట్ తీసుకునేవాడిని. ఈయన ఇలాగే అరుస్తాడు, ఈయన ఇలానే మొత్తుకుంటాడు అని లెక్క చేయలేకపోయాను. కానీ మా డాడీ చనిపోయిన తర్వాత
ఇంటికి ఒక పెద్ద మనిషి లేకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నేను మా డాడీ చచ్చిపోయినాక నేర్చుకున్నా. అప్పటి నుంచి నేను మా డాడీ అద్దులో నడుస్తున్నా మా ఫ్యామిలీ కోసం. నువ్వు బతికేది ఫ్యామిలీ కోసం బతకాలి, ప్రతి రూపాయి వాళ్ళకి పెట్టు, వాళ్ళకు నువ్వు లేకుంటే దిక్కుండదు. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎవ్వరు చూడరు, ఊళ్ళో ఏదో అనుకుంటారు, నువ్వు చూడాలి, నువ్వు సంపాదించి మంచిగా అన్నాడు. అందుకే మా డాడీ కోసం నేనైతే బతికేదైతే నా ఫ్యామిలీ కోసమే ఓన్గా బతుకుతున్నాను. ఇక నేనైతే మా ఫ్యామిలీ ఏంది బతకలేను, ఇక నా ఫ్యామిలీ కోసం సావమనే చేస్తా. సో ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామన్న థాట్ వచ్చింది ఎప్పుడైనా? నాకు లైఫ్లో అయితే చచ్చిపోవాలని కోరిక అనేది రాలేదు. ఎంత నష్టమైనా సరే, నేను కూలి పని చేసుకున్నా సరే, బాత్రూమ్ కడిగినా సరే, నేను సాధిస్తాను ఏదో ఒక రోజు అని చెప్పి కష్టపడి పని చేసిన. కానీ ఆ పని తగ్గట్లు నేను ఫలితం పొందినాను. పని చేసుకుంటా, నాకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, కష్టపడి పని చేసుకుంటున్నాను. నేను ఇప్పటికీ పని చేసుకుంటూనే ఉన్నాను. నేను సిగ్గుపడలేదు. నేను బాత్రూమ్ కడిగినా చెప్పినా, నేను గిన్నెలు దోమినా చెప్పినా, నేను ఆడవాళ్ళ బట్టలు విండినా, ఎన్నో రకాలుగా వర్క్ చేసిన నేను ఇప్పటికి చెప్పుకుంటా. ఎందుకంటే ఆ లైఫ్ నాకు తెలుసు. రెంట్లు లేనప్పుడు కింద వండుకున్న దోమలకు ఎన్నో చేశాను. అది లైఫ్ మెమరీ మర్చిపోలేను. ఇప్పుడంటే ఫుడ్ దొరుకుతుంది, ఇప్పుడు ఫుడ్ తినలేకపోతున్నా. ఇష్టమైన ఫుడ్ తినబెడుతుండ్రు, 5 స్టార్ హోటల్ తీసుకువెళ్ళి తినబెడుతుండ్రు ఫ్రెండ్స్, బావాలంట ఈ హోటల్కి వెళ్దాం, ఆ పబ్కి వెళ్దాం, ఇప్పుడు అడుగుతుండ్రు. కానీ నేను ఫేమస్ అయినాక, నేను ఫేమస్ కానప్పుడు నన్ను కుక్క కూడా దేకలేదు. ఇప్పుడు ఫేమస్ అయినాక కమ్మగా తింటున్నా. ఫుడ్ తినాలంటే ఇప్పుడు విరక్తి పుడుతుంది. కానీ అప్పుడు ఆ ఫుడ్ కోసం నేను కొన్ని రాత్రులు లేచి పండుకోలేకపోయినా, నీళ్ళు తాగి వండుకున్న పరిస్థితి ఉండే నాకు. ఓకే. సో ఇది నువ్వు ఒక్కడివేనా, నీతో పాటు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ఆ టైంలో? నాకు అప్పుడు ఫ్రెండ్స్ అంటే నన్ను ఎవడు, మా ఇంటి వాళ్ళే నన్ను దేకలేదు. అంతే. మా అన్నయ్య నాతో ఏ రోజు అసలు నేను మా ఊరు నుంచి వచ్చినప్పుడు, నేను పని చేయడానికి వచ్చినప్పుడు మా అన్నయ్య కానీ, మా డాడీ తక్కువ, మా మమ్మీ తక్కువ, మా అక్క నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో మా అక్క మా అమ్మనే నా గురించి పట్టించుకున్నారు. మా అన్నయ్య ఎవ్వరు నన్ను లెక్క చేయలేదు, నన్ను చీప్గా చూశారు. మా వదిన కానీ మా అన్నయ్య కానీ ఏ రోజు 9-10 సంవత్సరాల దాకా నువ్వు తిన్నావా, పండుకున్నావా, ఏం పని చేస్తున్నావు హైదరాబాద్లో పలకరించలేదు, ఈ రోజు ఫోన్ చేయలేదు. విలేజ్ పోతే కూడా కనీసం అన్నం తిన్ను అని కూడా అడిగేవాళ్ళు కాదు. అసలు నా ముఖమే చూడకుండా వాళ్ళు అంత చీప్గా చేసేవాళ్ళు. అయినా నేను లైట్ తీసుకున్నాను క్యాజువల్గా. అసలు నన్ను దేకలేదు, నన్ను లెక్కనే చేయలేదు ఎవ్వరు. అప్పుడు నాకు అనిపించింది సొంత వాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఫేమస్ అయినాక, కొంచెం పేరు వచ్చినాక, ఇక కొన్ని డబ్బులు మా అన్నయ్యకు హెల్ప్ చేయడం, మా అన్నయ్యకు ఒక బైక్ కొనియడము, అట్లా కొన్ని డబ్బులు ఇంట్లోకి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా వదిన కానీ అందరు నన్ను దేకుతున్నారు. ఎందుకంటే పైసలు లేనప్పుడు నన్ను ఎవరు దేకలే, కుక్కలా చూశారు. నేను ఎందుకంటే ఓపెన్, ఇప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళు గురించి చెడుగా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు జరిగింది చెప్తున్నా. కానీ నేనైతే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, మా అన్నయ్య కానీ మా వదిన పిల్లలు, మా అన్నయ్య మంచిగా ఉండాలి, నేను బతికిన తినాలి, మా అన్నయ్యకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని నా కోరిక ఉంది. ఎందుకంటే మా అన్నకు ఆయన మనసులో ఏముందో తెలియదు. ఒకప్పుడు నన్ను ఎందుకు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఆటో నడిపించేవాడు, ఆయన ఫ్యామిలీకి వెళ్ళడానికి కష్టం లేదు, నన్ను ఎలా చూసుకుంటాడు, అది నేను ఆలోచించాను ఆయన మైండ్లో. మా అన్నయ్య అప్పుడు నాతో ఎందుకు మాట్లాడాడంటే, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు పొద్దున సన్ నుంచి, నాకేం పెడతాడు, నన్ను ఎలా పట్టించుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నారు చూడమని. మా అన్నయ్య తప్పలేదు ఆ విషయంలో. ఎందుకంటే మా అన్నయ్య ఇప్పటికైనా నా దగ్గర ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదు. కానీ నేనే మా అన్నయ్యకి అడగని ముందు ఇస్తున్నా. ఎందుకంటే 3 ఆడపిల్లలు ఉన్న వాళ్ళ జీవితం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నన్ని రోజులు ఏంటంటే, నేను ఉన్న రోజులు వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. కానీ నా ఫీలింగ్లో అలా అనుకుంటున్నాను అంతే. ఓకే. సో అంటే ఇక్కడ నీకేమర్థమైంది అంటే, డబ్బుకే విలువ ఉందని అర్థమవుతుందా, లేకుంటే మనుషులకు విలువ ఉందని అర్థమవుతుంది? నా లైఫ్లో డబ్బు ఉంటేనే దేకుతారు, డబ్బులు లేదు ఎవరు దేకరని అదొకటి తెలుసుకున్నా. మనే అనుకునే వాళ్ళు మనని ఇన్ని రోజులు వాడుకుని, మనని వల్ల అన్ని సాయాలు చేయించుకుని, వాళ్ళు కూడా మధ్యలో మనుషులకు అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. కానీ దేవుడు అంటాడు ఎప్పటికైనా చూస్తాడు, నీకు ఇది ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము కూడా అన్న వాళ్ళు ఉన్నారు, నాతో మస్తు కష్టం చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భగవంతుడు అంటాడు చూస్తాడని నేను లైట్ తీసుకున్నా. నేను ఏంటంటే బయట ఎవరితో గొడ్ల పడను, ఎవరి గురించి పట్టించుకొని నా శుద్ధికి వస్తే మాత్రం నేను ఊరుకోలేను. ఎందుకంటే నేను నా వరకేంటి, నా పని ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నేను అదే ఆలోచించి బతుకుతున్నాను. సో కష్టాన్ని నమ్ముతావా లక్నా? నేను కష్టాన్ని నమ్ముకున్నా. లక్ ఎప్పుడైనా ఫేవర్ చేసిందా మీకు? లేదు, నా జీవితంలో దేవుని దయ వల్ల నాకు ఎలాంటి రోగం రాలేదు. హాస్పిటల్ పడి నన్ను లక్షలు కట్టుకున్నంత పరిస్థితి అయితే రాలేదు ఇప్పటి వరకు. నేను
పని చేసినప్పటి నుంచి ఏ రోజు హాస్పిటల్ పోయి ఒక 10,000 ఖర్చు పెట్టుకున్నా కానీ 1,00,000 2,00,000 మాత్రం హాస్పిటల్ బెడ్ మీద వండుకుని ఆక్సిజన్ పెట్టుకున్నంత పరిస్థితి అయితే తెచ్చుకోలేదు. దేవుని దయ వల్ల మా ఫ్యామిలీ ఎవరికైనా అలాంటి జరగలేదు. ఇప్పటికీ నాకు దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా. ఎందుకంటే ఆ పరిస్థితి వస్తే లక్షలు బతికించుకోవాలంటే లక్షలు ఉండాలి, నా దగ్గర లేవు. ఆ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దేవుని దయ వల్ల దేవుడు చల్లగా చూస్తున్నాను. నాకు వచ్చిన దాంట్లో నేను బతుకుతున్నా. ఇప్పుడైతే ప్రజెంట్గా 3 పూటలు అన్నం అయితే తింటున్నా, మంచిగా హ్యాపీగా మంచి బట్టలు వేసుకుంటున్నా, మంచిగా తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ అయితే, ఆరోగ్యంగా ఉంటున్నా. సో టాలెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఉప్పల్ బాలు టాలెంట్తో అంటే జనాల్లోకి వచ్చాడా, లేదంటే చిల్లర వీడియోలా, లేకుంటే చిచ్చర వీడియోలా, లేకుంటే అనుకోకుండా చేసిన వీడియోస్ వల్ల ఇలా పైకి వచ్చాడా, లేకుంటే టాలెంట్ తోటి వచ్చాడా అంటే ఏం చెప్తారు మీరు? ప్రామిస్గా చెప్పాలంటే నేను టాలెంట్తో వస్తాను, నేను చదువుకుని పెద్ద తూపునని చెప్పట్లేదు. నేను టైంపాస్కు రీల్స్ చేశా, ఫన్నీగా పిచ్చిగా నాకు ఏదో చెయ్యాలని. నేను ఏదో మిస్టేక్లా గోవా ఒక ఆయన తీసుకెళ్తే సరదాగా ఆయండి నేనండి ఉప్పల్ బాలండి గోవాకు వచ్చాను వెళ్ళిపోయాను, అరిశాను. ఆ వీడియో వైరల్ అయి ఫేమస్ అయితే నేను అనుకోలేదు. ఇలా టీవీలో కనిపిస్తా అందరినీ కలుస్తాను అనుకోలేదు. కానీ నాకు చిన్నప్పుడు ఏముందంటే ఏదైనా సీరియల్లా ఒక మూవీలా ఒక సైడ్కి ఇలా పడే సరే కప్పులు ఇచ్చిన పర్వాలేదు, నేను టీవీలో కనబడాలని నా కోరిక ఉండే. ఆ కోరిక నెరవేరింది. కానీ నా టాలెంట్తో నేను మంచి రీల్స్ చేశా. నేను ఎప్పుడైనా మందిని అవపించడానికి చేశాను కదా, మందిని బాధ పెట్టాలని ఎప్పుడు చేయలేదు. సమాజంలో మీరు ఇలా చెయ్యండి ఇలా చేయను చీప్గా చేయలేదు. నేను 10 మంది నా వీడియోలు చూసి నవ్వుకోవడానికి నేను చేశా. ఇప్పటికైనా నేను నవ్వుకోవడానికే చేస్తున్నా. కానీ దానివల్ల సమాజం చెడిపోవాలి, మీరు ఇలా చేయండి అలా చేయండి, మీరు బెట్టింగ్ లాప్లు ఆడండి ఇలాంటివి ఆడండి కోట్లు వస్తాయని చెప్పి ఎవరిని మోసం చేయట్లేదు. ఏంటంటే నా ఆరోగ్యం కోసం నా ఫ్యామిలీ కోసం నాకు ఇలా చేస్తే రూపాయి వస్తుంది. ఎవరైనా బర్త్డే వేసుకు పెళ్ళిళ్ళకు బర్త్డేలు చెప్పమంటారు, 2 రూపాయలు ఇస్తారు బర్త్డేలకు, అవి చెప్పుకుని బతుకుతున్నా. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, నాకు బర్త్డేకి 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, 300 ఇస్తారు, 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఉంటారు అభిమానంగా. అవి చెప్పుకుంటున్నాను నేను నా ప్రేమతో. నా గొంతుతో నేను ఆల్రెడీ బర్రెలా అరిచి నేను చెప్పుకుంటే నాకు రూపాయి వస్తుంది. ఎవరైనా పెళ్ళికి పోతే హల్దీ ఫంక్షన్ పోతే ఒక 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, 5,000 కూడా ఇస్తారు పోతా. ఒక ఎంటర్టైన్మెంట్ పోతే 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు ప్రేమతో. అవి తీసుకున్న రెంట్ కోసం నేను బతున్నబ్బా. అంటే నేను ఏమన్నా ఏదో ఏమంటారు సమాజంలో సిగరెట్లు తాగండి, మందు తాగండి, గంజాయి తాగండి, ఇది చేయండి, దొంగతనాలు చేయండి, ఇవన్నీ దోసుకోండి అని చెప్పట్లేదు సమాజంలో. నేను 10 మందికి పని చేస్తున్నాను. ఏంటంటే మంచిగా బతకాలి, మన పని ఎందుకు మన వల్ల ఒకరు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు చేసే వీడియోల మీద కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు, వెక్కిరిస్తూ ఉంటారు, ఇంకా బూతులు మాట్లాడుతూ ఉంటారు, కొందరైతే పరువు తీయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ ఫేస్ చేశారుగా మీరు? నన్ను తిట్టని వాడే లేడు ప్రపంచంలో. 2 రాష్ట్రాల్లో నా వీడియోలకు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు లేరు. అందరూ తిట్టారు, అందరు అన్ని భరించాను. కానీ ఇప్పుడు మాత్రం ఫాస్ట్గా పెడుతున్నారు. ఇన్ని దినాలు ఏమనుకున్నాం వాళ్ళు, ఇప్పుడు నువ్వు చాలా గ్రేట్ అందరికన్నా నాకు మంచి కామెంట్స్ పెడుతున్నారు. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు నెగిటివ్గా పెడుతున్నారు, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నా గురించి తెలియక చిల్లరగా పెట్టారు. ఎవరైనా సరే నన్ను ఒకరోజు ఉంచుకొని ఒకరోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని అదో జర్నీ చేస్తే నా గురించి అర్థమవుతుంది. నేను వీడియోల వరకే నన్ను చూస్తున్నారు, కానీ నాలో ఉన్న మనసాక్ష్యం, నాలో ఉన్నది ఎక్స్పెక్ట్ మాట ఎవరికి షాక్ అవుతారు. నాతో మాట్లాడితే మళ్ళీ సరే ఎవరైనా దోస్తాన్ని చేస్తే జీవితంలో నన్ను మర్చిపోలేదు మళ్ళీ. ఎందుకంటే మనం ఒకరి దగ్గర ఎవరు తినిపిస్తున్నాడా, 1 రూపాయి ఇస్తున్నాడు మనకు ఈ పూటకి ఈ గడిచి వెళ్ళిపోతుంది సార్ అలా నేను కోరుకోను. నా పొట్ట తిప్పలుగా నేను బతుకుతున్నాను. సో ఇప్పుడైతే అట్లాంటివి రావట్లేదు కామెంట్స్, అలాంటివి మంచిగా నీట్గా పెడుతున్నారు.